హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలు, అదేవిధంగా దినార్ యొక్క రేటు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి. ముందుగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే కనుక 24 క్యారెట్ 1 గ్రాము 32 దినార్ల 38 పైసలుగా ఉంది. అదే గన 10 గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 323 దినార్ల 80 ఫిల్స్ అయితే పడుతుంది. ఇక 22 క్యారెట్ గన చూసుకున్నట్లయితే గన 29 దినార్ల 73 ఫిల్స్గా అయితే ఉంది. అదే గన మీరు 10 గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 297 దినార్ల 30 ఫిల్స్ అయితే పడుతుంది. ఇక 21 క్యారెట్ గన చూసుకున్నట్లయితే గన 28 దినార్ల 34 ఫిల్స్గా ఉంది 1 గ్రాము. అదే గన 10 గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 283 దినార్ల 40 ఫిల్స్ అయితే పడుతుంది. ఇక 18 క్యారెట్ యొక్క గోల్డ్ 1 గ్రామ్ గన చూసుకున్నట్లయితే గన 24 దినార్ల 29 ఫిల్స్గా అయితే ఉంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కనుక 242 దినార్ల 29 పైసలుగా అయితే ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కూడా ఒక 2 దినార్లు తగ్గడం అయితే జరిగింది బ్రో. బహుశా తగ్గేటటువంటి ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఎమర్జెన్సీ అనిపిస్తేనే బంగారు కొనుక్కోండి, లేకపోతే కనుక కాస్త వెయిట్ అయితే చేయండి. మనకు కాస్త డబ్బులు మిగిలేటటువంటి ఆస్కారం కూడా ఉంది కదా. ఈ రోజు దినార్ యొక్క రేట్ చూసుకున్నా కూడా చాలా బాగా అయితే ఉంది బ్రో. ఒక దినార్కి వచ్చేసి 278 రూపాయలు అయితే పడతా ఉంది. ఒకవేళ గన మీరు 10,000 రూపాయలు గన ఇండియాకి పంపించాలి అనుకున్నట్లయితే గన 36 దినార్లు పంపించవలసి అయితే ఉంటుంది. 20,000 రూపాయలు గన పంపించాలి అనుకున్నట్లయితే గన 72 దినార్లు అయితే పడుతుంది. ఒకవేళ 30,000 రూపాయలు పంపించాలి అనుకున్నట్లయితే గన 108 దినార్లు అయితే పడుతూ ఉంది. ఒకవేళ మీరు 40,000 రూపాయలు కనుక మన ఇండియాకి పంపించాలి అంటే కనుక 144 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. ఇక 50,000 రూపాయలు కనుక మన ఇండియాకి పంపించాలి అనుకున్నట్లయితే కనుక 180 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 1,00,000 రూపాయలే పంపించాలి అనుకున్నారనుకోండి, అటువంటి సమయంలో 360 దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది. ఇది ఇవాళకైతే దినార్ యొక్క రేటు కూడా. కాస్త టైం లేదు కాబట్టి త్వరగా చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో కాస్త స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.